ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోవడంతో రోడ్డున పడ్డ సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్కు చెందిన జ్యోతి అనే అంగన్వాడీ టీచర్ కుటుంబానికి తోటి ఉద్యోగులు పై అధికారులు అండగా నిలిచారు. ఈ మేరకు అంగన్వాడీ అధికారులు, టీచర్లు, సిబ్బంది అందరూ తమకు తోచిన సహాయంగా 26,500 రూపాయలు అందించగా అంగన్వాడీ సూపర్వైజర్ అరవింద్ సొంతంగా 2,000 రూపాయలను జ్యోతికి అందించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ అరవింద్ మీడియాతో మాట్లాడారు. రోజువారీ పనిచేసుకుంటూ బతికే జ్యోతి ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఆపత్కాలంలో మేమున్నామని ధైర్యం చెప్పడానికి తోటివారు ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. కడు పేదరికంలో బతుకుతున్న జ్యోతి కుటుంబానికి చుట్టుపక్కల వారు, ప్రజలు అండగా నిలవాలని కోరారు. అంబేద్కర్ నగర్ 5th సెంటర్ ఆయమ్మ జ్యోతి వాళ్ళ ఇల్లు కాలిపోయిందని మాకు నిన్న పొద్దున తెలిసింది. మాకు తెలవడం అయితే నిన్న పొద్దున తెలిసింది. సాటర్డే రోజే కాలిందని నిన్న మాకు పొద్దున తెలిసింది. నిన్న సండే కాబట్టి మేము ఏం చేయలేకపోయినాం. ఈరోజు అంగన్వాడీ టీచర్స్ని, ఆయాలందరూ పిలిపించి అలా ఇష్టపూర్వకంగా ఏం తీయాలనుకుంటే అంత తీయండి అని చెప్పి వాళ్ళకు డబ్బులు వసూలు చేసి 26,500 రూపాయలు జ్యోతికి ఇవ్వడం జరిగింది. నా పేరు సూపర్వైజర్, నా పేరు అరవింద. నా పర్సనల్గా ఒక 2,000 రూపాయలు నేను ఇచ్చిన. ఇవన్నీ కూడా మా సిడిపిఓ గారు శారదా మేడం గారి ఆధ్వర్యంలోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆమెకు కూడా ఇంకా ఎవరెవరైనా వేరే వాళ్ళు, ఇంకా రాజకీయ నాయకులు కానీ ఇంకెవరైనా కానీ వచ్చి హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆమె పరిస్థితి చాలా హీనంగా ఉన్నది. చూస్తే కూడా ఇల్లంతా ఘోరంగా కాలిపోయింది. కాబట్టి వాళ్ళని ఆదుకునే బాధ్యత సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మనందరి పైన కూడా ఉన్నది. కాబట్టి వాడకట్టు వాళ్ళు కూడా ఎవరు చేతనైనంత వాళ్ళు ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి. ఇద్దరు ఆడపిల్లలు చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది ఆ పరిస్థితి.